కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ముద్దాయి విక్రమనేని సరస్వతి తన అత్తగారు వాగ్దేవిని కిడ్నాప్ వీడేంటి ఇక్కడికి వచ్చాడు? సరస్వతి తరపున ఈ కేసును నేను వాదిస్తాను యువర్ ఆనర్. ఓకే, ఎస్ యూ కెన్ ప్రొసీడ్. అమ్మా సరస్వతి, మీ అత్తగారిని చివరిసారిగా ఎప్పుడు చూసావు? ఆఫీస్కి వెళ్ళే ముందు రోజు చూసాను లాయర్ గారు. ఓకే, ఆ రోజు ఆఫీస్లో మీ వల్ల ఏమైనా ప్రాజెక్టులు ఓకే అయ్యాయా? అవునండి, ఒక యుఎస్ ప్రాజెక్ట్, ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్. యువర్ ఆనర్, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చారులు చూసి పులి అనడానికి, దగ్గరగా తీసుకెళ్లి చూపించడానికి చాలా తేడా ఉంది లాయర్ గారు. యువర్ ఆనర్, సరస్వతికి అధికార దాహం ఉన్నదే అయితే కొత్త ప్రాజెక్టులు ఎందుకు సాధిస్తుంది? అందరినీ నమ్మించడం కోసం అవ్వచ్చు. నమ్మించడానికి నటిస్తే చాలు కదండి, కష్టపడ్డం ఎందుకు? యువర్ ఆనర్, లొంగిపోయిన వ్యక్తిని క్రాస్ ఎగ్జామ్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. ఎస్, పర్మిషన్ గ్రాంటెడ్. ఆవిడ చెప్పడం వల్లే మీరు కిడ్నాప్ చేశారు, అంతేనా? అవును సార్. సరస్వతి గారి ఫోన్ నంబర్ తెలుసా మీకు? లేదండి, మాకు అంకెలు గుర్తుండవు. పోనీ డబ్బు ఎంత ఇచ్చారు? 5 లక్షలు సార్. ఏ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యింది? మా ఊరి బ్రాంచే సార్. అంటే ఏ ఊరు? గొల్లప్రోలు సార్. బాగా ఆలోచించుకొని చెప్పు. అవునండి, ఆ ఊరే. యువర్ ఆనర్, ఇతను చెప్పింది అబద్ధం. డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యింది గొల్లప్రోలు బ్రాంచ్కి కాదు, గౌలిగూడ బ్రాంచ్. ఏ బ్రాంచ్ అయితే ఏంటండి? డబ్బులు సరస్వతే కదా పంపింది. కాదు, ఎవరు పంపారో ఇతనికి కూడా తెలీదు. యువర్ ఆనర్, సరస్వతి వాగ్దేవి గారిని కిడ్నాప్ చేసిందని ఇంట్లో చెప్పిన మొదటి వ్యక్తి ప్రీతి. ఆమెను విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని సవినయంగా వేడుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. సరస్వతి కిడ్నాప్ చేసిందని మీకు ముందే ఎలా తెలిసింది? నేనేమో పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అప్పుడు తెలిసింది. ఏమని? సరస్వతిని ఇరికించాలనా? కాదు, మొత్తం ప్లాన్ కి మాస్టర్ మైండ్ ఈ సరస్సు అని. జడ్జి గారు, తను నా మీద కోపంతో మాట్లాడుతుంది. నేను మంచి చేసినా సరే అందులో చెడు వెతికి అమ్మగారి ముందు నిందలు వేసేది.
ఇప్పుడు కూడా అదే ప్రయత్నాలు చేస్తుంది. నాది ప్రయత్నం కాదు, పైకి తెలియని నిజం. జడ్జ్ గారు, ఇంట్లో వాళ్ళు సరస్సుని గుడ్డిగా నమ్మారు. కానీ నాకు ముందు నుండి తన మీద డౌట్గా ఉండేది. బట్ తను ఇంత ఘోరం చేస్తుందని అనుకోలేదు. కోర్టుకి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. మా ఆంటీ ఒక్కరోజు అధికారం ఇచ్చిన పాపానికి అదే పర్మనెంట్ చేయడానికి ఈ కిడ్నాప్ చేయించింది. జడ్జ్ గారు, ఈ సరస్సుకి శిక్ష వేసినా వేయకపోయినా మా ఆంటీ ఎక్కడుందో మాత్రం చెప్పమని చెప్పండి సార్. కిడ్నాప్ చేసింది నువ్వైతే సరస్వతి ఎలా నిజం చెప్తుంది? నేను చేయడం ఏంటి? ప్రూఫ్స్ అన్ని సరస్సు చేసినట్టుంటే ప్రీతిని బ్లేమ్ చేయడం ఏంటి సార్? మొత్తం చేసింది ప్రీతినే. నా దగ్గర స్ట్రాంగ్ ప్రూఫ్స్ ఉన్నాయి యువర్ ఆనర్. ఆవిడ మీకు తెలుసా? తెలుసు సార్, ప్రీతి. మీరేం చూశారో జడ్జి గారికి చెప్పండి. సార్, ఈవిడ ఆ ఇద్దరితో సరస్సు కిడ్నాప్ చేయించినట్టు చెప్పాలని డబ్బిచ్చింది సార్. రాహుల్, యువర్ ఆనర్, ప్రీతి కాల్ రికార్డ్స్ డబ్బిస్తున్నప్పుడు తీసిన ఫోటోలు. లేదు జడ్జి గారు, అసలు ఇది నిజం కాదు. అసలు ఇది ఎవరో కూడా నాకు తెలీదు. ముందే తెలుసని అతనంటుంటే నువ్వేంటి ప్రీతి ఇప్పుడే చూశానంటావు? సార్, ఈ లాయర్ గారు వాళ్ళతో కలిసి నన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నారు. యువర్ ఆనర్, ఇదంతా నిజం కాదు. ఫేక్ ప్రూఫ్స్, ఫాల్స్ ఎవిడెన్సెస్. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదండి. ఇప్పుడైనా నేరం ఒప్పుకో ప్రీతి, లేదంటే అరెస్ట్ అవుతావు. నేనేం చెయ్యలేదు. చేశావు. సాక్ష్యం నా దగ్గరుంది. లేదు, అది నిజం కాదు. కాదని ప్రూఫ్ ఏంటి? చెప్పకపోతే ఇటు నుంచి ఇటే పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. నేనేం చేయనప్పుడు ప్రూఫ్ ఎలా వస్తుందండి? ఏదో సరస్సు మీద కోపంతో తనని ఇరికించాలని. ఇరికించాలని ఇంత సీన్ క్రియేట్ చేసావా? విన్నారా యువర్ ఆనర్? వాగ్దేవి కిడ్నాప్ ఎవరు చేశారో ప్రీతికి కూడా తెలీదు. కానీ సరస్వతిని ఇరికించాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఏమీ లేని దాన్ని ఇంత ఇష్యూ చేసింది. మరి మీరు సబ్మిట్ చేసిన ఈ సాక్ష్యాలు, మాట్లాడిన అతను, ఇదంతా ఏంటండి? నన్ను క్షమించండి యువర్ ఆనర్, అవి నిజం కాదు.
ఫేక్ ప్రూఫ్ సృష్టించడం కష్టం కాదని చెప్పడానికే ఇలా చేశాను. సరస్వతికి అమ్మగారి మీద గౌరవం ఉంది, కానీ అధికారం మీద ఆసక్తి లేదు. మీది ఫేక్ అని ఒప్పుకున్నారు కదా, నేను సబ్మిట్ చేసింది ఏంటి? అవి కూడా ఫేక్ అంటారా? కాదు, మ్యానిపులేషన్ అంటాను. సరస్వతి ఆఫీసుకి వెళ్ళినప్పుడు తన ఫోన్ నుండి కాల్ చేసింది, డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది ఆమె పిఏ. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ నా దగ్గరుంది. సాక్ష్యాలు ఆధారాలు పరిశీలించిన తర్వాత ఈ కేసులో సరస్వతికి ఏ సంబంధం లేదని తీర్పిస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశోధనలు వేగవంతం చేసి వాగ్దేవి గారి వివరాలు తెలుసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నాను. నిజానిజాలు తెలుసుకోకుండా సాక్ష్యాలిచ్చిన లాయర్ గారిని వ్యక్తిగత కారణాల కోసం ఒక మనిషి మర్యాదను నాశనం చేయాలని చూసిన ప్రీతిని కోర్టు మళ్ళీ ఇటువంటివి రిపీట్ చేయొద్దని మందలిస్తోంది. Now the court is urgent. నాకు తెలుసు మనమే గెలుస్తామని. ఈ గెలుపుకి కారణం లాయర్ గారు. నాదే ఉందమ్మా. రాహుల్ వచ్చి సిచ్యువేషన్ చెప్పి ఒప్పించాడు. అతన్ని నీ మీద పెంచుకున్న ప్రేమ అతని కళ్ళలో చూసొచ్చాను. మీ గురించి నిన్నే మాకు తెలుసుంటే ఈ విజయం ఒక్కరోజు ముందే వచ్చేది. ఎన్ని యుద్ధాలైనా, ఎన్ని వాదనలు జరిగినా, ఆఖరికి ఆలస్యమైనా చివరికి గెలిచేది న్యాయం, ధర్మమే సార్. సరే, ఉంటానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దా.
యా ప్రీతి, కేసు ఫినిష్ అయిందా? ఓ సరస్సు ఏడుస్తూ జైలుకెళ్ళిందా? లేదు, గెలిచి డాన్స్ చేస్తుంది. ఏంటి ప్రీతి నువ్వు చెప్పేది? లాయర్ లేకుండా అదెలా గెలిచింది? ఎవడో ఊహించని అతిథిలా వచ్చి పనికి మళ్ళా లాజిక్లన్నీ మాట్లాడి మ్యాజిక్ చేసి సరస్సుని నిర్దోషిగా ప్రూవ్ చేశాడు. ఏంటి ప్రీతి ఇలా జరిగింది? ఇలాగే జరుగుతుంది సురేఖ గారు. మీకు కొత్త కాబట్టి షాక్ అవుతున్నారేమో, కానీ నాకు రొటీన్ అయిపోయి చిరాగ్గా ఉంది. సరే, ఇప్పుడే బిడ్డింగ్ స్టార్ట్ అవబోతుంది. ఆ సరస్సుని ఇక్కడికి రాకుండా ఎలాగైనా ఆపాలి. నువ్వే ఏదో ఒకటి చేయి ప్రీతి. ఏంటి నేనా? నా పరిస్థితి ఎలా ఉందంటే ఈ ఫ్యామిలీ నన్ను చూస్తే చంపేసేలా ఉన్నారు. అలాంటిది ఏం మాట్లాడినా ఏం చేసినా నన్ను బ్రతకనివ్వరు. సారీ సురేఖ గారు. ఏ హెల్ప్ కావాలన్నా చేస్తానన్నావుగా. అన్నాను కానీ నా లైఫ్ని రిస్క్లో పెట్టుకోలేను కదండి. టెండర్ గురించి మీరు కేర్ తీసుకుంటారని కాల్ చేశాను. బాయ్. ఒక ఖండం గడిచింది. ఇక వాగ్దేవి ఆచూకీ తెలుసుకోవడమే మన తక్షణ కర్తవ్యం. మీకెవరి మీద అనుమానం ఉందా? అంటే పర్సనల్గా ప్రొఫెషనల్గా వాగ్దేవి గారికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? సార్, ఇండియాలోనే ఒక టాప్ ప్రాజెక్ట్కి ఈరోజు బిడ్డింగ్ ఉంది సార్. ఆ ప్రాజెక్ట్కి మేడం మిస్సింగ్కి ఈ కేస్కి సంబంధం ఉందని నా నమ్మకం. బట్ వీ కుడెంట్ గెట్ ఎనీ ప్రూఫ్ సార్. వన్ సెకండ్. ఈ ఆర్టికల్ చూసావా? ఇది రీసెంట్గా ప్రింట్ అయింది. మీడియా ఎనాలిసిస్ ప్రకారం వాగ్దేవి గ్రూప్కి ఈ ప్రాజెక్ట్ రాకపోతే ఇన్నాళ్ళు సంపాదించుకున్న పేరు హోదా దూరమవుతుందన్నట్టు రాసుంది. అది వాళ్ళెలా నిర్ణయిస్తారు సార్? ఏం చేస్తాం, పత్రికా స్వేచ్ఛ. మేడం ఈ ప్రాజెక్ట్ గురించి చాలా హోప్స్ పెట్టుకున్నారు. టెండర్ కూడా పర్సనల్గా చాలా కేర్ తీసుకుని మేడమే ప్రిపేర్ చేశారు. అందుకే బాబు, అమ్మగారి కోసమైనా మనం ఈ ప్రాజెక్ట్ సాధించాలి. ఇంకొక విషయం సరస్వతి, ఆ బిడ్డింగ్కి వచ్చిన వాళ్ళలో ఖచ్చితంగా ఎవరొకరికి వాగ్దేవ్ గారి గురించి తెలిసే అవకాశం ఉంది. వాళ్ళని కనిపెడితే వాగ్దేవ్ గారిని సేఫ్గా విడిపించవచ్చు. సరే సార్, ఇప్పుడే వెళ్తాం. రాహుల్, టెండర్ డాక్యుమెంట్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా లొకేషన్కి వచ్చేలా నేను చూస్తాను. మీరు వెంటనే వెళ్ళండి. సరే అన్నయ్య, మీరు ఇంటికి వెళ్ళండి, మేము వచ్చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే. అన్నయ్యతో పాటు సరస్సు కూడా వెళ్తుంది కదా డాడ్. కన్ఫర్మ్ గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కన్నా మీ అమ్మ క్షేమమే మనకు ముఖ్యం అమ్మా. ఓకే, మేడం, సరస్సు రాహుల్ టెండర్ వేయడానికి వస్తున్నారంట. వచ్చేస్తున్నారా? ఓ రోజు బుల్లెట్ ప్రీతికి బదులు దీని గుండెల్లో దిగినా ఇంత టెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడు ఏం చేయాలి?
వాళ్ళని ఎలా ఆపాలి? ఆ సరస్సు వస్తే ఏంటి మేడం? మనం చాలా జాగ్రత్తలు తీసుకుని ఎంతో మందిని కన్సల్ట్ చేసి ఈ కోడ్ తయారు చేశాం కదా మేడం. నిజమే, కానీ సరస్సు తెచ్చే కోడ్ తయారు చేసింది వాగ్దేవి. అది చేసే పనుల మీద కోపం ఉన్నా దాని టాలెంట్ మీద మాత్రం నమ్మకంతో పాటు అసూయ కూడా ఉంది. అదే నా బాధ, భయం. ఈ ప్రాజెక్ట్ మనకు ఓకే అయితే 50 ఇయర్స్ ఏ కష్టం లేకుండా, ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను. అందుకే వాగ్దేవిని కిడ్నాప్ చేసి సరస్సుని ఇరికించాను. ఇంత చేసిన ప్రాజెక్ట్ మాత్రం దానికి దక్కడానికి అస్సలు వీల్లేదు.